హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దాన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసే ట్రేడర్స్ అయి ఉంటే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీకు ఇలాంటి డౌట్ వస్తుంది. ఈ బ్రేక్అవుట్ యాక్చువల్ బ్రేక్అవుటా లేదా ఒక ఫాల్స్ బ్రేక్అవుటా? సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అది బ్రేక్అవుటా లేదా ఫేక్ అవుటా అన్న విషయాన్ని డీకోడ్ చేద్దాం. సో ఇలా మనం ఒక కన్క్లూజివ్ డెసిషన్కి రావడానికి ముందు మన దగ్గర అట్లీస్ట్ కొన్ని ఎవిడెన్సెస్ అనేవి ఉండాలి టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్ ఆర్ ఫేక్ అవుట్. సో ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చింది అని మనం డిసైడ్ అవ్వాలి అంటే ముందుగా మనం చూడాల్సింది ఒక చాట్ ప్యాటర్న్. సో ఏదన్నా చాట్ ప్యాటర్న్ అన్నది లైక్ మీరు కనుక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ చూస్తుంటే అది బ్రేక్అవుట్ అవ్వడం, లేదా ఫ్లాగ్ ప్యాటర్న్ చూస్తారు, పోల్ ప్యాటర్న్ చూస్తారు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఈ ప్యాటర్న్స్ అనేవి బ్రేక్ అవుతున్నప్పుడు అది ప్రైస్ అనేది బ్రేక్ అవుతుందా లేదా అన్నది మీ ఫస్ట్ కన్ఫర్మేషన్గా ఉంటుంది. సో ఇలాంటి బ్రేక్అవుట్ కనుక మీరు ప్రైస్లో వచ్చింది అని మీరు కన్క్లూజివ్ ఎవిడెన్స్కి వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఫాలో అవ్వాల్సింది వెదర్ ద వాల్యూమ్ ఈజ్ దేర్ ఆర్ నాట్. సో వాల్యూమ్ అన్నది మన ట్రేడ్కి సపోర్ట్ చేస్తుందా లేదా, ఈ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్ ఉందా లేదా, లేదా జస్ట్ 10-15 డేస్ నుంచి దీంట్లో వాల్యూమ్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్న విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రీటెస్ట్. సో మనకి వన్స్ మనం ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత కొన్నిసార్లు అది రీటెస్ట్కి రావచ్చు అండ్ కొన్నిసార్లు రాకపోవచ్చు. బట్ మనం తీసుకుంటున్న ట్రేడ్ అనేది రీటెస్ట్తో తీసుకుంటున్నామా లేదా అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ దాంట్లో కనుక రీటెస్ట్ జరిగి ఉంటుంటే అలాంటి ట్రేడ్ అనేది మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డే క్లోజ్ ఫర్ దట్ డే. ఎప్పుడైతే మీరు బ్రేక్అవుట్ వస్తుంది అన్న కన్ఫర్మేషన్ మీరు అనుకుంటున్నారో ఇలాంటి సందర్భాల్లో బ్రేక్అవుట్ ఎక్కడైతే మీరు వచ్చింది అనుకున్నారో ఆ లెవెల్ పైన 1 or 2 days క్లోజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే దాన్ని మనం బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తాము, ఎల్స్ ఇట్ ఈస్ ఎ ఫేక్ అవుట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్యాండిల్ ప్యాటర్న్స్. సో మనకి ఎప్పుడైతే ఈ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నవి మనకి రిజెక్షన్ని చూపిస్తూ ఉన్నాయో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అవర్ బై సైడ్, సో మనం బై చేసిన తర్వాత ఆ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఒకవేళ ఏదైనా డిప్ వస్తుంటే ఇమీడియట్గా దానికి సంబంధించిన బయింగ్ అవుతుందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎవిడెంట్గా క్యాండిల్ స్టిక్స్లో చూడగలుగుతాం. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఎప్పుడైతే ఇలా క్యాండిల్లో మనకి ఈ బ్రేక్అవుట్ అన్నది అబ్జర్వ్ చేయడానికి ఉంటుందో, లేదా బై ఆన్ డిప్స్ అన్నది ఎప్పుడైతే మనం ఇలా క్యాండిల్ స్టిక్స్లో చూడగలుగుతామో అలాంటి సందర్భాల్లో ట్రేడ్ని మనం బ్రేక్అవుట్ ట్రేడ్గా గమనించవచ్చు. అండ్ ఒకవేళ అలా లేని సందర్భాల్లో మనం ట్రేడ్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిన నీడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఒక చార్ట్ ఎగ్జాంపుల్తో ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాం. అండ్ దీనికోసం నేను SBI స్టాక్ని చూస్ చేస్తున్నాను. అండ్ ఈ SBI చార్ట్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ప్రైస్ అన్నది ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా, లైక్ మీరు కనుక ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఆర్ ఏదన్నా ఒక ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశారా అన్న విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో లెటస్ కన్సిడర్ మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ఒక సపోర్ట్, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం SBI స్టాక్కి సంబంధించి ఈ బ్రేక్అవుట్ వర్సెస్ ఫేక్అవుట్ కాన్సెప్ట్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ SBI స్టాక్ని మనం చూసినప్పుడు మనకి ఇక్కడ అది 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాము. అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ నాకు ఒక డబల్ బాటమ్ ప్యాటర్న్ అన్నది నేను ఇక్కడ గమనించాను. సో ఈ ప్యాటర్న్లో మనకి అది ఇక్కడ 2 సార్లు రిజెక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ ఏదైతే జరిగిందో సో ఇక్కడ మనం ఈ పర్టిక్యులర్ ట్రేడ్లో మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతుందా లేదా విత్ వాల్యూమ్స్ అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనం ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ మనం సెకండ్ కన్ఫర్మేషన్ ఏదైతే వాల్యూమ్ అనుకున్నామో సో ఆ వాల్యూమ్ అనేది అట్లీస్ట్ 20 SMA పైన ఉండడాన్ని మనం గమనించవలసి ఉంటుంది ఫర్ ద ట్రేడ్. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ వాల్యూమ్ని నేను గమనించినప్పుడు నాకు ఇక్కడ అది ఈ పర్టికులర్ క్యాండిల్లో బ్రేక్ చేయడం నేను ఇక్కడ గమనించాను. అండ్ డేలో మనం గమనించినప్పుడు ఇది బ్రేక్అవుట్ పైనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లోజ్ అనేది బ్రేక్అవుట్ అయిన ప్రైస్ పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 3 కన్ఫర్మేషన్స్ వచ్చాయి. అండ్ మనం ఇక్కడ ఏదైతే ఇందాక మాట్లాడుకున్న క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయో ఆ ప్యాటర్న్స్లో రిజెక్షన్ అనేది బాటమ్ సైడ్ నుంచి ఉండాలి వెన్ వీఆర్ ఆన్ ద బై సైడ్. సో ఇక్కడ మనం చూసినప్పుడు ప్రైస్ అనేది కిందకు వస్తే ఇమీడియట్గా పైకి వెళ్ళడం అన్నది మనం ఇక్కడ గమనిస్తున్నాము. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకున్న తర్వాత మనం తీసుకుంటున్న ట్రేడ్స్ అనేవి ఎవిడెంట్గా కొంత స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ ఇలాగా మనం ట్రేడ్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటామో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడం ద్వారా మన ట్రేడ్ యొక్క యాక్యురసీ అన్నది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే
మనకి ఈ పర్టికులర్ స్టాక్ 970 దగ్గర బ్రేక్అవుట్ వస్తే అప్రాక్సిమేట్గా అది 985 వరకు వెళ్ళడం అన్నది మనం చూస్తున్నాము. అండ్ స్టిల్ ఇట్ ఈస్ అబవ్ అవర్ బై ప్రైస్ అన్నది మనం ఇక్కడ నుంచి గమనిస్తున్నాము. సో మనం ఫస్ట్ ఏదైతే డిస్కస్ చేసామో ఒక ప్యాటర్న్ అనేది బ్రేక్ అవడాన్ని మనం చూడాలి. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్ అవడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఈ ట్రేడ్ని మనం ఒక వ్యాలిడ్ ప్యాటర్న్గా గమనించాము. సో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయడానికి ఉంటాము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో వాల్యూమ్ కూడా ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డే క్లోజ్. సో డే క్లోజ్ అనేది కొంత స్ట్రాంగ్గా అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడైతే మనకి బై సైడ్ ఉన్నామో పర్టికులర్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఆన్ ది చార్ట్ ఇవి మనకి బాటమ్ సైడ్ నుంచి రిజెక్షన్ ఉండాలి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ రీటెస్టింగ్ అనేది కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. బట్ ఈ రీటెస్టింగ్ కూడా ఏదన్నా ట్రేడ్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అలాంటి సందర్భాల్లో ఆ పర్టికులర్ ట్రేడ్ అన్నది మనకి ఒక మంచి ఆపర్చునిటీగా గమనించి అక్యుములేషన్ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు మనం రియల్ బ్రేక్అవుట్స్లో ఉండి ఫేక్అవుట్స్ అన్న వాటిని ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ చార్ట్ వచ్చిన బ్రేక్అవుట్స్ని ఫేక్అవుటా బ్రేక్అవుటా అని డిస్క్రిమినేట్ చేసుకోవడానికి సంబంధించిన 4 కన్ఫర్మేషన్స్. సో ఈ కన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.